ప్రస్తుతం ఎఫ్డీ రేట్స్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ 1 lakh ఎఫ్డీ చేసిన బ్యాంక్స్ని బట్టి రిటర్న్స్ అయితే మారిపోతున్నాయి. అందుకే నేను కరెంట్ ఎఫ్డీ రేట్స్ కంపేర్ చేశాను. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్ ఇంకా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా. రిజల్ట్స్ చూసి నేనైతే ఒక విషయం గమనించాను. ఎస్బీఐలో హైయెస్ట్ ఎఫ్డీ రేట్ అరౌండ్ 6.5% వరకు ఉంది. హెచ్డిఎఫ్సిలో కూడా సేమ్. కెనరా బ్యాంక్ మాత్రం 6.75% వరకు ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మాత్రం 7.5, 7.75 ఈవెన్ 8% ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, ఎందుకు వీళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారు? రీజన్ అయితే సింపుల్. పెద్ద బ్యాంక్స్కి ఆల్రెడీ చాలా డిపాజిట్స్ ఉంటాయి, కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి మాత్రం కొత్త కస్టమర్స్ కావాలి. అందుకే డిపాజిట్స్ అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తారు. ఇంకో నెక్స్ట్ డౌట్, సేఫా అని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎస్బీఐకి, హెచ్డిఎఫ్సికి ఉన్న డిఐసిజిసి ప్రొడక్షన్ సేమ్ ప్రొడక్షన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి కూడా ఉంటుంది. అంటే బ్యాంక్ ఏం జరిగినా 5 lakhs వరకు డిపాజిట్స్ అయితే ప్రొటెక్టెడ్గా ఉంటాయి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కల్పిస్తారు. ఇంకా సీనియర్ సిటిజన్స్కి అయితే బోనస్ ఉంటుంది. చాలా బ్యాంక్స్ అడిషనల్ 0.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తాయి. కాబట్టి ఎఫ్డీ చూస్ చేసేటప్పుడు బ్యాంక్ పేరు మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ రేట్, సేఫ్టీ, టెన్యూర్ అన్ని కంపేర్ చేయండి. పార్ట్ 2లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఎఫ్డీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అలాగే బెస్ట్ ఎఫ్డీ ప్లాట్ఫామ్స్ కూడా చెప్తా. అది మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. ఈ రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎఫ్డీ క్రియేట్ చేసే ముందు యూజ్ అవుతుంది.